వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఎన్టీపీసీ, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సిఎల్, విప్రో, హిందాల్కో షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈరోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అండి. మాధవిరెడ్డి గారు, ఈరోజు మార్కెట్స్ చూస్తే లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో కేంద్ర బడ్జెట్ ఈ రోజే ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి ముందు అంటే బడ్జెట్ కి బిఫోర్ ఆఫ్టర్ అసలు అంటే ఎలాంటి మార్పులు జరగవచ్చు అంటారు మార్కెట్స్ లో? ఇప్పుడైతే అందరు ఆల్ ఇయర్ ఐస్ అండ్ ఇయర్స్ అంతా కూడా 11 o'clock ఎప్పుడు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడతారు. సో దట్ ఈస్ రికార్డ్ 7th టైమ్ తను ప్రెజెంట్ చేస్తున్నారండి. సో ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఫర్ లైక్ అంటే మెయిన్ గా వాళ్ళైతే ఫోకస్ చేసేది హెల్త్ కేర్ ఉంటుందండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత డిఫెన్స్, మోడర్నైజేషన్, రూరల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, హెల్త్ కేర్ మీద చాలా వరకు ఉంటుందండి. సో ఇంకా ఇవి కాకుండా మనకి ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఏమైనా ట్యాక్స్ స్ట్రక్చర్ ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు అయితే మనకి ఏటీసీ గానీ లేకపోతే కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఏమైనా ట్వీక్ చేస్తారా, క్యాపిటల్ గెయిన్స్ గురించి ఏమైనా మనకి అనౌన్స్మెంట్ వస్తుందా, ఇలా మనకి పర్సనల్ ట్యాక్సెస్ కి సంబంధించి ఇంతవరకు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ట్యాక్స్ స్ట్రక్చర్, న్యూ ట్యాక్స్ రిజిమ్ గురించి ఏమైనా మాట్లాడతారా, ఏమైనా మనకి రిలీఫ్ రాబోతుందా, ఆ ఎక్స్పెక్టేషన్స్ వాటి గురించి అయితే మాట్లాడొచ్చండి. సో మేజర్ గా అయితే హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, రైల్వేస్, మోడర్నైజేషన్ ఈ వీటి మీదే ఎక్కువగా బడ్జెట్ అయితే ఆధారపడి ఉంటుందండి. సో మేమందరూ చెప్పేది ఏంటంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఒకసారి ఒక ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బయింగ్ అనేది లేకపోతే ఇది ఎంటర్ అవ్వడం అనేది చేస్తే బాగుంటుంది. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఎలాంటి మార్పులు జరగచ్చు అని అంటారు? అండ్ అంటే ఏ విధంగా కొనుగోలు చేస్తే, ఏ సెక్టార్స్ లో కొనుగోలు చేస్తే బెటర్ అంటారు? సో ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పాం కదండి, ఫెర్టిలైజర్స్ కి మనకి కొంచెం పాజిటివ్ గా కనిపించవచ్చు. ఎస్పెషల్లీ ఎనర్జీ సెక్టార్ లో అయితే మనకి బాగా మూవ్మెంట్ అయితే, ఎనర్జీ స్టాక్స్ లో మూవ్మెంట్ అయితే కనిపిస్తుందండి. సో అక్కడైతే ఎక్కువగా అమౌంట్ అనేది కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ అమౌంట్ అబౌట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వీళ్ళ 5 years లో కూడా ఎనర్జీ సెక్టార్ మీద ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో కొంత అలొకేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఈ ఎనర్జీ సెక్టార్స్ సెక్టార్ కి సంబంధించి రైల్వే మోడర్నైజేషన్ కానీ లేకపోతే వాటి సేఫ్టీ మెజర్స్ గురించి చాలా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అక్కడ కూడా మనకి స్పేస్ కనిపిస్తుంది. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిఎస్యు స్టాక్స్ కూడా కొంచెం మనకి ఎప్పుడు బడ్జెట్ లో పిఎస్యు స్టాక్స్ అన్ని కూడా కొంచెం హైలోనే మనకి ట్రేడ్ అవుతూ ఉంటాయండి. సో అది కూడా మనము పాజిటివ్ గా తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా మనం ఈ స్టాక్స్ మీద రైల్వే, డిఫెన్స్ అండ్ పిఎస్యు స్టాక్స్, ఇన్ఫ్రా అంటే ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ అంటే హెచ్ఏఎల్ చూసుకోవచ్చు. అలానే కొన్ని ఫార్మా స్టాక్స్ కూడా అరబిందో, అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ చూసుకుంటే ఎల్ఎన్టీ, వేదాంత, ఇలాంటి కొన్ని స్టాక్స్ ని మనం రాడార్ లో పెట్టుకొని ఏదైనా ఆపర్చునిటీ వస్తే వెళ్ళొచ్చండి. ఈ రోజు అయితే వాలటిలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో బట్ దెర్ ఈస్ ఏ సపోర్ట్ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్ 24,250. నిన్న కూడా 24,262 వరకే వెళ్ళిందండి. సో అక్కడ నుంచి మళ్ళీ నార్మల్ గా మళ్ళీ మార్కెట్స్ అనేవి నార్మలైజ్ అయ్యాయి. అలానే ఇప్పుడు సపోర్ట్ కూడా 24,250, 24,000 వరకు ఒకవేళ మనకి డౌన్ కి వెళ్తే ఆ పాజిటివ్ అక్కడ నుంచి సపోర్ట్ వస్తుంది. బట్ పాజిటివ్ గా కానీ వెళ్ళినట్లయితే ఈ 24,500 నిఫ్టీ గానీ హోల్డ్ చేసినట్లయితే నెక్స్ట్ 24,750, 850 అండ్ 25,000 కూడా వెళ్లేది అవకాశం ఉంటుందండి. బట్ ఓవరాల్ గా బడ్జెట్ అయితే ఎవరిని డిసప్పాయింట్ చెయ్యదు. మాక్సిమం అంటే ఏది నెగటివ్ న్యూస్ అయితే వాళ్ళు తీసుకురారండి. ఎందుకంటే ఏదైతే ఈ మార్కెట్ లో బుల్ రన్ కంటిన్యూ అవుతుందో సో దాన్నే కంటిన్యూ చేస్తారు. కానీ డిసప్పాయింట్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కుడ్ బి పాజిటివ్. సో నాట్ ఓన్లీ ఇండియా అండి, ఆల్ ఓవర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియన్ బడ్జెట్ టుడే. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. అండ్ మాధవి గారు, సాఫ్ట్వేర్ లో వచ్చిన లేటెస్ట్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయండి? సో రిజల్ట్స్ అంటే ఒకవైపు ఈ బడ్జెట్ మనకి ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటే ఇంకో వైపు అయితే మీరు అన్నట్టుగా ఈ రిజల్ట్స్ అయితే మాత్రం కొంచెం బాగానే ఇంపాక్ట్ అనేది చూపిస్తున్నాయండి. అంటే స్టాక్ స్పెసిఫిక్ గా కానీ లేకపోతే మనకి సెక్టార్ స్పెసిఫిక్ గా కానీ వెళ్ళాలి అనుకుంటే మనకి ఈ రోజు కూడా చాలా రిజల్ట్స్ అంటే చాలా కంపెనీ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో వాటి మీద అంటే రిలయన్స్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్ కొంచెం డిసప్పాయింటింగ్ గానే మనకి అనిపించిందండి నిన్న. అందుకనే కొంచెం మార్కెట్స్ కొంచెం నెగిటివ్ గా వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కవర్ అనేది చేసుకోగలిగాయి. సో అగైన్ టుడే ఆల్సో వీ హ్యావ్ సో మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ విత్ రిజల్ట్స్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. అవి ఎట్లా ఏ కంపెనీస్ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయో అనేది మనకి కనిపిస్తుంది. సో
సిఎంట్ డిఎల్ఎం అయితే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది మనకి ఇచ్చిందండి ఇంతవరకు. సో కొన్ని ఐటీ కంపెనీస్ బాగున్నాయి, అంటే కొన్ని అంటే ఈ రోజు అయితే విప్రో అయితే మీరు ఆల్మోస్ట్ చాలా వరకు కరెక్షన్ కూడా నిన్న మనం ఈ విప్రో స్టాక్స్ లో మనం ఎప్పుడు లేనంతగా ఈ విప్రో స్టాక్ లో మనం కరెక్షన్ అనేది చూసామండి. సో ఎవ్రీ కంపెనీ వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు సీ స్పెసిఫికల్లీ ఫర్ దట్. అండ్ మాధవి గారు, ఇప్పటి వరకు అంటే ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇప్పటి వరకు వచ్చిన పోర్ట్ఫోలియో ఆధారంగా దీని అంటే రిజల్ట్స్ ని బట్టి ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? సో మనీ అయితే కొంచెం డివైడ్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం మొమెంటమ్ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్ ఒక 40% వరకు అది పెట్టుకొని, తర్వాత ఒక స్టేబుల్ స్టాక్స్, రిలయన్స్ గానీ ఇలాంటి కొన్ని స్టాక్స్ ని మనం హెచ్డిఎఫ్సి, సో దీస్ వి కాల్ ఇట్ యాజ్ టీసీఎస్, ఇవన్నీ ఏంటంటే చాలా స్టేబుల్ స్టాక్స్ అంటారండి. వాటిల్లో కూడా కొంత అమౌంట్ ని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత డివిడెండ్ స్టాక్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత సెక్టార్ స్పెసిఫిక్ గా వెళ్ళిపోతే ఎస్పెషల్లీ రైల్వే స్టాక్స్ ని, తర్వాత డిఫెన్స్ స్టాక్స్ ని ఆపర్చునిటీ నిజంగా ఈ రోజు మార్కెట్ నిజంగా వాలటిలిటీ అయ్యి షార్ప్ కరెక్షన్ కానీ ఏదైనా వచ్చి కొంచెం వరకు ఆపర్చునిటీ ఇస్తే దే క్యాన్ పికప్ దీస్ డిఫెన్స్ అండ్ రైల్వే ఇన్ఫ్రా స్టాక్స్ ని పికప్ చేసుకుని ఇంకొంచెం, ఎందుకంటే నెక్స్ట్ 5 years వరకు ఇదే గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ ఈ ఫస్ట్ 3.0 లో ఫస్ట్ బడ్జెట్ అండి ఇది. సో దిస్ ఈజ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ద నెక్స్ట్ 5 years వరకు ఎలా ఉండబోతుందని ఈ బడ్జెట్ లో మనకి మాక్సిమం తెలిసిపోతుంది. సో ఇవే కంటిన్యూ చేస్తారు కాబట్టి సో ఈ బడ్జెట్ లో వాళ్ళు ఏవైతే పికప్ చేశారో, ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేస్తున్నారో ఆ సెక్టార్స్ ని మనం పికప్ చేసి ఆ సెక్టార్ లో సంబంధించిన స్టాక్స్ ని మనము స్పెసిఫిక్ గా పికప్ అంటే యాడ్ చేసుకుంటే మన పోర్ట్ఫోలియోలో బాగుంటుందండి. సో చిన్న ఇన్వెస్టర్స్ అయితే చక్కగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వాళ్ళు డైవర్సిఫై చేసుకోవడానికి చాలా చాలా ఆప్షన్స్ వచ్చాయండి. చాలా కొత్త ఎన్ఎఫ్ఓస్, తర్వాత కొత్త స్కీమ్స్ అంటే థెమటిక్ స్కీమ్స్ అనేవి కొత్తగా మార్కెట్ లో చాలా చాలా పాపులర్ అవుతున్నాయండి. ఈ థెమటిక్ స్టాక్స్ ని అంటే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ఎక్కువగా స్మాల్ క్యాప్స్ కొనుక్కోవడము, మిడ్ క్యాప్ స్కీమ్స్ లో యాడ్ చేయడము ఇలా చేస్తున్నారు. బట్ ఇప్పుడు థెమటిక్ స్టాక్స్ వచ్చాయి, సెక్టార్ స్పెసిఫిక్ స్టాక్స్ వచ్చాయి. సో అవి కూడా అంటే స్కీమ్స్ వచ్చాయి. సో అవి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. రైట్, థ్యాంక్ యూ మాధవి గారు, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి బిజినెస్ అప్డేట్.